హలో అండి, మై నేమ్ ఇస్ స్వామి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఫైనాన్స్. టుడే వీడియో ఏంటంటే అసలు బ్యాంక్స్లో ఎలాంటి లోన్స్ ప్రొవైడ్ చేస్తారో తెలుసుకుందాం. సో బ్యాంక్స్లో మెయిన్గా పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ సీసీ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్స్, గోల్డ్ లోన్స్ ఇలాంటి చాలా లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే పర్సనల్ లోన్స్ అసలు ఎవరికి ప్రొవైడ్ చేస్తారో తెలుసుకుందాం. పర్సనల్ లోన్స్ మెయిన్గా అండ్ శాలరీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ బిజినెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈరోజు శాలరీడ్ పర్సన్స్కి ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో తెలుసుకుందాం. సో శాలరీడ్ పర్సన్స్కి పర్సనల్ లోన్స్ ప్రొవైడ్ చేయాలంటే మినిమం శాలరీ వచ్చేసి 15,000 ఉండాలి. సో ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మినిమం ఎక్స్పీరియన్స్ ఒక 6 months వింటేజ్ ఉంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెయిన్గా బ్యాంక్స్లో ఇవ్వాలంటే వాళ్ళకి శాలరీ అనేది 25,000 అబవ్ ఉండాలన్నమాట. సో ఏదైనా కంపెనీస్లో వర్క్ చేసే పర్సన్ మినిమం శాలరీ 25,000 అబవ్ ఉంటే వాళ్ళకి బ్యాంక్స్లో లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మెయిన్గా లోన్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తారు? మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తాం, మనం 3 months పే స్లిప్స్ అండ్ శాలరీ రేట్స్ తీసుకుని సో దాన్ని బేస్ చేసుకుని మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందంట. ఇందులో మినిమం వచ్చేసి 35% నుంచి మాక్సిమం 60% వరకు మన శాలరీలో ఈఎంఐ వచ్చేలాగా మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లోన్ తీసుకునేటప్పుడు మనం బ్యాంక్స్కి ఆర్ ఎన్బిఎఫ్సికి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట.